మోకరించాలి. ఈ ఆదివారం చక్కగా దేవుని పాటలు అలాగే వాక్యం నేర్చుకోవడం చేసే మంచి జ్ఞానం దయచేయాలని స్తోత్రం చేయించండి. రోజు నచ్చినందుకు థ్యాంక్స్ సార్. రోజంతా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు సార్. సండే స్కూల్కి ఎంతోమంది రాలేదు సార్, వాళ్ళని కూడా వచ్చేలా మీరు సాయం చేయండి సార్. అక్క నేర్పించే కంఠస్థ వాక్యాలు, సాంగ్స్ అవన్నీ మంచిగా నేర్చుకునేలాగా మీరు సాయం చేయండి సార్. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తులో అడిగి పెడుకుందాం మా అక్కడ. చూస్తూ చేయండి.
ఆయన సన్నికి రండి. ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండక. కీర్తనలు 1:1 నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మానించెదను. నీ కట్టడాలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యము నేను మరవకుందును. కీర్తనలు 115:15-16 1, 2, 3 దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దానిని ధ్యానించి వాడు ధన్యుడు. అతడు కాలంలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కీర్తనల గ్రంథము 119:13-14 నీ నోట నేను సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో నేను వివరించులను. సర్వసంపద దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కీర్తనలు 119:1-2 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. యెహోవా శాసనమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నది, ఆయన మనల్ని పుట్టించుడే, మనము ఆయన వారము, నీకు గొర్రెలు. 100:3-4 He restored my soul, he led me to the path of righteousness for his name's sake. Psalms 23:3. హ్యాపీగా ఉన్నారా? ఎందుకు హ్యాపీగా ఉన్నారు? ఎందుకు హ్యాపీగా ఉన్నారు? హాలిడే అని హ్యాపీగా ఉన్నారా? ఇంకా సండే స్కూల్కి వచ్చామని హ్యాపీగా ఉన్నారా? ఇంకా ఓకే, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏముంది? హ్యాపీ ఉంది కదా. ఇప్పుడు వరకు పాడడం మంచిగా పాడారా? హ్యాపీ అనిపించిందా? ఓకే, ఈరోజు ఇంకొక స్టోరీ నేర్చుకున్నాం. లాస్ట్ వీక్ ఎవరి గురించి నేర్చుకున్నాం? లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్. లాస్ట్ వీక్ రిపబ్లిక్ డే కదా, జరగలేదు. శ్రావ్య ఇటు తిరుగు, జెసికా ఇటు తిరుగు. అంతకుముందు ఎవరి గురించి చెప్తున్నాం? ఓకే, ఒక చిన్న పాప గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీక్ ఇంకా స్టోరీ చెప్తున్నాం. ఓకేనా? ఎంతమందికి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? గుడ్ హ్యాబిట్స్ ఎంతమందికి ఉన్నాయి? ఏం హ్యాబిట్స్ ఉన్నాయి? గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? గుడ్ హ్యాబిట్స్ ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంకా ఇవన్నీ గుడ్ హ్యాబిట్స్ కదా. మరి చేస్తున్నారా మీరు అందరూ గుడ్ హ్యాబిట్స్? చేస్తున్నారా? నిజంగా నాకు అట్లా అనిపించట్లేదు మీరు గుడ్ హ్యాబిట్స్ పాటిస్తున్నారా. మరి మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నారా లేదా? చెప్పండి, మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నారా లేదా? అలర్ట్ చేయొద్దు అంటే అలర్ట్ చేస్తున్నారా లేదా? అవి ఎట్లా గుడ్ హ్యాబిట్స్ అయితే మరి? మీరు సైలెంట్గా ఉండండి అన్నప్పుడు సైలెంట్గా ఉంటే అది విన్నట్టు ఆ హ్యాబిట్ని మీరు చేస్తున్నట్టు కదా. మరి అవన్నీ చేయకుండా ఉంటే మీరు గుడ్ హ్యాబిట్స్ని ఎట్లా పాటిస్తున్నారు చెప్పండి. ఏసయ్య కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్ని మనకు నేర్పించాడు కదా. ఆ గుడ్ హ్యాబిట్స్ని మనం ఏం చేయాలి? పాటించాలి. స్కూల్లో కూడా గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. స్కూల్లో గుడ్ హ్యాబిట్స్ ఏంటి? పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, స్కూల్కి రెడీ అవ్వాలి, టిఫిన్ చేయాలి,
స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ మంచిగా టీచర్స్ ఏం చెప్తున్నారు అవి చదువుకోవాలి, నేర్చుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళాలి కదా. డైలీ లైఫ్లో ఇట్లనే కదా మనం చేస్తున్నాము. ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, చదువుకోవాలి, మళ్ళీ పడుకోవాలి, తినాలి, ఇవన్నీ మనం చేస్తున్నాం కదా కదా. సో నో, మరి మనకు కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్ అనేవి యేసయ్య చెప్పాడు కదా. బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, పేరెంట్స్కి లోబడి ఉండాలి కదా. పెద్దలు చెప్పిన మాట మనం ఏం చేయాలి, వినాలి. దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి, రావాలి కదా. యేసయ్య సన్నిధిలో మనం ఏం చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చదువుకోవాలి, ప్రేయర్ చేయాలి. ఒకవేళ ఇవేవి రాలేదనుకో నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడంలో తప్పేమీ లేదు కదా. మనకి ఏది రాకపోయినా కూడా యేసయ్య సన్నిధిలో ఏం చేయాలి, నేర్చుకోవాలి. మనం చక్కగా ఇవన్నీ కూడా చేస్తే యేసయ్య ఏవైతే హ్యాబిట్స్ మనకి ఇచ్చాడో అవన్నీ కూడా మనం చేస్తే యేసయ్యకు మంచి పిల్లలుగా మనం ఉంటాం కదా. యేసయ్య మంచి పిల్లలుగా ఉండాలి అని అంటే ఏమేమి చేయాలి అనేది మనం నేర్చుకున్నాం కదా. పేరెంట్స్ లోబడి ఉండాలి కదా. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు తెలుసు కదా అందరికీ. ఇస్సాకు ఎంతమందికి తెలుసు బైబిల్లో? ఇస్సాకు ఎంతమంది తెలుసు? ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు కదా, కొడుకు ఇస్సాకు. ఆ ఇస్సాకు గురించి చెప్పండి, తెలుసు అన్నారు కదా. అబ్రహాముని బలియమని చెప్తే అప్పుడు ఇస్సాకు అబ్రహాం నేనే అనకుండా ఏమీ అడగలేదు కదా. ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను బలి? దేవుడు అబ్రహాంకి బలిమని చెప్పినప్పుడు ఇస్సాకు తన వెంటే వాళ్ళ డాడీతోనే వెళ్ళాడు, కానీ ఏమీ కూడా అడగలేదు కదా. నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరిని బలిస్తున్నావు, అవన్నీ క్వశ్చన్స్ ఇస్సాకు అడిగాడా? అడగలేదు కదా. ఏం చేశాడు ఇస్సాకు? వాళ్ళ డాడీకి ఒబే అయ్యాడా లేదా? మైకల్ ఇస్సాకు ఒబే అయ్యాడా లేదా? అయ్యాడు కదా. ఎస్ ఆర్ నో? ఎస్ చెప్పండి మరి. సౌండ్ రావాలి. సో మనం కూడా అట్లనే గుడ్ హ్యాబిట్స్ని పాటిస్తూ ఇస్సాకు ఎలాగైతే ఒబీడియంట్గా ఉన్నాడో మనం కూడా పేరెంట్స్కి, అలాగే ఎల్డర్స్కి, చర్చ్లో వాళ్ళకి, పాస్టర్స్కి అందరికీ కూడా మనం ఏం చేయాలి, ఒబే అయ్యి ఉండాలి. మనం డైలీ లైఫ్లో గుడ్ హ్యాబిట్స్ని ఎట్లయితే పాటిస్తున్నామో మనం చర్చ్లోకి వచ్చినప్పుడు కూడా కొన్ని గుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి మనం కూడా పాటించాలి కదా. అవన్నీ కూడా పాటిస్తారా మరి? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.